ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇవాళ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. హర్యానా భూ కుంభకోణానికి సంబంధించి భూ ఒప్పందానికి సంబంధించి 2008 నాటి మనీ లాండరింగ్ లో విచారణలో భాగంగా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో మొన్న ఈడీ అధికారులు 9 గంటలకు పైగా వాద్రాని విచారించగా నిన్న సుమారు 5 గంటలకు పైగా ఈడీ అధికారులు వాద్రాని విచారించారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ కూడా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. హర్యానాలోని భూ కుంభకోణంపై వాద్రా మీద పలు ఆరోపణలున్నాయి. అయితే ఈ కేసులో ఏం లేదని, బీజేపీ రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తోందని వాద్రా ఆరోపిస్తోన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇవాళ మూడో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించి 2008 నాటి మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ కార్యాలయానికి వెళ్లారు ఆయన. అయితే మనం స్క్రీన్ లో చూస్తున్నాం. ఈడీ విచారణకు హాజరైన విజువల్ కి సంబంధించి డీటెయిల్స్ అని కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తున్నాయి. అయితే నిన్న కూడా ఆయన ఈడీ విచారణని ఎదుర్కొన్నారు. 3 రోజుల నుండి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మొన్న కూడా విచారణకి సహకరిస్తూ ఆయన ఈడీ విచారణకి వెళ్ళినట్టు మనకు కనిపిస్తోంది. అయితే ఇదే కేసులో ఈడీ అధికారులు ఆయన్ని మొన్న 9 గంటలకు పైగా విచారించారు. నిన్న 5 గంటలకు పైగా ఈడీ అధికారులు వాద్రాని విచారించిన నేపథ్యంలో ఈ రోజు విచారణకి హాజరయ్యారు. సో ఈ రోజు కూడా సుదీర్ఘమైన విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలోని భూ కుంభకోణంకి సంబంధించి వాద్రా మీద ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని ఈడీ అధికారులు విచారణకి ఆదేశించారు. సో 3 రోజుల నుండి ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతున్నారు రాబర్ట్ వాద్రా.